బ్రేకింగ్ చూస్తున్నాం. అనూహ్య రీతిలో జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన ధన్కర్ కు ఇక వీడ్కోలు లేనట్టే తెలుస్తుంది. త్వరలోనే కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు చర్యలు చేపట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ భేటీ అయ్యారు. ఉపరాష్ట్రపతి రేసులో ముందున్న హరివంశ్ నారాయణ్ సింగ్ గా మనకు సమాచారం అందుతోంది. ఇక మొత్తంగా ఉపరాష్ట్రపతి రేసులో ముందున్నారు హరివంశ్ నారాయణ్ సింగ్. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన ధన్కర్ కు వీడ్కోలు లేనట్టుగానే తెలుస్తోంది. ఇక హరివంశ్ మొత్తంగా ద్రౌపది ముర్మును కలిశారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసి దేశంలో సంచలనం రేపారు. జగదీప్ ధన్కర్ కు వీడ్కోలు లేనట్టుగా తెలుస్తుంది. ధన్కర్ రాజీనామా అంశం నుంచి ఇంకా తేరుకోకముందే కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం చర్యలు ప్రారంభమైపోయాయి. ఈ క్రమంలో త్వరలోనే ఎన్నిక నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది. ఉపరాష్ట్రపతి పదవి రేసులో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆయన భేటీ అయ్యారు. ఇక మరోవైపు రాజ్యసభ బీఏసీ మీటింగ్ జరగాల్సి ఉంది. ఆ మీటింగ్ రేపు మధ్యాహ్నం 12:30 వాయిదా పడింది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసి దేశంలో సంచలనం రేపిన జగదీప్ ధన్కర్ కు వీడ్కోలు లేనట్టుగా తెలుస్తుంది. ధన్కర్ రాజీనామా అంశం నుంచి తేరుకోకముందే కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం చర్యలు ప్రారంభమైపోయాయి. ఈ క్రమంలోనే త్వరలోనే ఎన్నిక నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఉపరాష్ట్రపతి పదవి రేసులో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆయన భేటీ కావడం చర్చకు దారితీస్తుంది. మరోవైపు రాజ్యసభ బీఏసీ మీటింగ్ జరగాల్సి ఉంది. ఆ మీటింగ్ రేపు మధ్యాహ్నం 12:30 వాయిదా వేశారు.